ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమ. 6వ అధ్యాయము. శ్రీపాదుల వారి తీర్థాటన. సృష్టి అంతయు త్రిగుణాత్మకమే. ఏదో ఒక గుణము అధికము, మరి ఒక గుణము కొంచెం తక్కువ, మూడవది మరీ తక్కువ, ఈ విధముగా 3 గుణములు అనగా సత్వ రజస్తమో గుణముల సమిష్టి రూపమే ఈ జగత్తు. మనము స్వీకరించు ఆహారములందు కూడా ఈ 3 గుణములను ఎంతో కొంత ఎక్కువ తక్కువ నిష్పత్తులలో మనకు చేర్చుండును. అంతేకాక మనలో ఉన్న గుణములను అనుసరించియే ఆయా పదార్థములను ఇష్టపడుట జరుగునని గీతాచార్యులు బోధించి ఉన్నారు. సృష్టి స్థితి లయములకు కారకులైన త్రిమూర్తులు కూడా గుణమును అనుసరించే వారి వారి కర్తవ్యమును పాలన చేస్తూ ఉన్నారు. వారికి ఇన్ని మూలమైనది ఏకముగా ఉన్న ఓంకార స్వరూపము. అటువంటి దివ్య తత్వం అత్రి మహర్షికి అనసూయమ్మకు పుత్రుడుగా పుట్టి ఆకార స్వీకారం చేసినప్పటికన్నీ త్రిగుణములకు అతీతంగానే ప్రవర్తిల్లుచు శ్రీ దత్తాత్రేయుడనే పేరుతో సృష్టిలోని అస్తవ్యస్త్యములను చక్కబరచడానికి ఈ అపురూపమైన శ్రీపాద రూపం ధరించి భూమిపైకి వచ్చినట్లు ఈ కథా విధానం ద్వారా తెలుస్తున్నది. వారు ఈ విధంగా చరించి జ్ఞానదానం చేసినారో ఇప్పుడు శ్రీ విఠల్ బాబాజీ వారి ద్వారా విందాము అని నేను ఇట్లు ప్రార్థించాను. గురుదేవ, శ్రీపాద వల్లభుల వారి దివ్య సంకల్పమును, వారి తీర్థాటన ద్వారా జరిగిన భక్తోద్ధరణమును మాకు వినిపించి దయతో మా మనసుల్లోని రుగ్మతలను దూరం చేయగలందులకై ప్రార్థిస్తున్నాను అని కోరగా శ్రీ బాబాజీ ఇలా చెప్పదొడంగినారు. హే పరమేశ్వర, త్రిగుణాతీతుడ, సర్వలోకారాధ్య, నీ లీలలు నీకే ఎరుక. జరిగిన సంఘటనలను నీ అనుగ్రహంతో మాకు నీవు గోచరింపచేసినంత వరకు వివరించగలము. కానీ నీ లీలలు అనంతములు, వానిని పూర్తిగా ఎరిగిన వారు లేరు. స్వామి శ్రీపాద వల్లభ, శరణం శరణం అని కన్నులు మూసుకొని ప్రార్థించి తల పంకించుతూ ఇట్లు చెప్పసాగిరి. ధార్మికులారా, శ్రీపాదస్వామి వారు ఇల్లు వదిలిపోయే ముందు అన్నలకు గుడ్డితనము కుంటితనమును నివారించిన విషయం చూచినవారు, సంగతి తెలిసినవారును, అంతకుముందు శ్రీస్వామి వారి వద్ద వేద వివరణములు వినిన పండితులు కొందరు, బంధువులు అందరూ శ్రీస్వామి వారి చుట్టూ చేరినారు. వారందరూ శ్రీస్వామి నిర్ణయం మేరకు నడుస్తూ ఉంటే వారి వెంట పిఠాపురం గ్రామం ఉత్తరంగా పొలిమేర వరకు వెళ్ళి సాగనంపినారు. వారిని విడిచి రాలేక వెనుతిరిగినారు. కాశీక్షేత్రం. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు కొంత దూరం పోయి తమతో వచ్చిన వారందరికీ వీడ్కోలు చెప్పి మరికొంత దూరం పోయి తర్వాత తమ యోగశక్తితో కాశీక్షేత్రాన్ని చేరుకున్నారు. గంగానదీ తీరమునందు తొలుత స్వామివారు గంగామాతను ప్రార్థన చేసిరి. గంగను పూజించి స్తుతించిన తదుపరి గంగలో స్నానానికి ఉపక్రమించగా గంగామాత వారి ఎదుట సాక్షాత్కరించి చేతులు జోడించి వారికి నమస్కరించి, ఓ తండ్రి, తమ సాన్నిధ్యం ఎప్పుడు లభించునాయని ఎదురు చూచుచుంటిని. నాయందు అపారదయతో వచ్చి నన్ను పవిత్రీకరించిరి. ధన్యురాలనైతిని. దేవదేవ, ఎందరో పాపాత్ములు నా జలములలో మునిగి వారి వారి పాప ప్రక్షాళన చేసుకొందరు. వారు పునీతులు కాగా ఆ పాపములన్నీ తీసుకొని వాటిని ప్రక్షాళన చేసుకొనుటకై తమ వంటి మహనీయుల పాదస్పర్శకై నేను తపించుచుంటిని. నాయందు కృపాదృష్టితో తమరు ఏతెంచి నన్ను పావనమునర్చిరి. ఇదే విధమైన దయాదృష్టితో నిరంతరము నన్ను అనుగ్రహించమని ప్రార్థించదను. శ్రీపాదస్వామి వారు గంగామాతను ఆశీర్వదించి చిరుదరహాసం చేశారు. స్నానానుష్ఠానములు ముగించి ఒక సామాన్య సాధకుని వలె కాశీ విశ్వేశ్వరుని దర్శించి ఆ క్షేత్రమున 3 రోజులు వసించిరి. వారికి భిక్ష ఇచ్చుటకు అన్నపూర్ణమాత ఎంతో సంతోషంతో ముందుకు వచ్చింది. అచ్చటనే నివసించు యోగులు కొందరు స్వామిని దర్శించి స్తుతించి వారి జ్ఞానబోధలను శ్రవణం చేసిరి. స్వామివారు యోగులకు యోగమును ప్రసాదించిరి. సాధకులకు యోగ సాధనలోని రహస్యములను బోధించి వారి అవరోధములను తొలగించి అనుగ్రహించిరి. శ్రీపాదుల వారి దివ్యశక్తిని అట్లు అనుగ్రహింపబడిన వారు మాత్రమే గ్రహించగలిగిరి.
కాశీక్షేత్రంలో అనేక మంది సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు నివసించుచు యోగ సాధన సాగించుచుండిరి. వారిలో శ్రీ సచ్చిదానంద సరస్వతి అను యోగీశ్వరుడు అన్ని రోజులున్ను శ్రీపాద స్వామిని వారిని అనుసరించుచు వారి బోధలను పూర్తిగా అవగతము చేసుకొనెను. శ్రీపాదుల వారు కాశీ విడిచి వెళ్ళునది గ్రహించి, ఆ స్వామి, మహాత్మా, మాకు తమ ఆదేశం ఏమిటో తెలియచెయ్యండి. సాధనలో అనేక సమస్యలను ఎదుర్కొనుచున్న ఈ సాధకులకు మీ దర్శనమాత్రం చేత అవరోధములు తొలగిపోయినవి. వారందరూ పూర్ణయోగము వైపు నడుచుటకును సంసిద్ధులైనారు. తండ్రి, మీ అండదండలు మాకు ఎల్లప్పుడూ కావాలి. తిరిగి తమ దర్శనం మాకు ఎప్పుడు లభించునో తెలుపగలరు. ఎచ్చట ఉన్నను మిమ్మల్ని మరువక కాపాడండి. శ్రీపాదస్వామి వారు చిరునవ్వులతో, తప్పకుండా దర్శనం లభిస్తుంది, అంతా విశ్వేశ్వరుని కృపయే అని వారికి వీడ్కోలు పలికిన తదుపరి శ్రీస్వామి అచటి నుండి అదృశ్యమై హరిద్వార్ క్షేత్రమునకు చేరిరి. హరిద్వార్ శ్రీపాదస్వామి వారు యథావిధిగా గంగామాతను ఆరాధించి స్తోత్రము చేసిరి. ఇది నిజంగా వారికి అవసరం లేకున్నా వారి వెంటనున్న వారికి విధి విధానాన్ని చూపించుటకే ఆచరించి చూపిరి. మహాత్ముల ఆచరణను అందరూ అనుసరించెదరు. కావున వారు సాక్షాత్ శ్రీహరిహర బ్రహ్మస్వరూపులైన ఓంకారమూర్తియే అయినను లోకల కొరకు ఈ విధంగా స్తోత్రం చేసిరి. ఓ గంగామాత, సగరపుత్రులను పవిత్రీకరించుటకు భగీరథుని ప్రార్థన ఆలకించి భూమిపైకి వచ్చుటయే కాక పాతాళమున భస్మరాసులయ్యున్న వారి పితామహుల కందరికీ సద్గతులు కల్పించినవే. నీవు ఆవిర్భవించిన చోట నుండి నీ లక్ష్య సాధనకై ఎంతో దూరము కష్టంలో కోర్చి మిట్టపల్లాలను అధిగమిస్తూ ప్రయాణించినావే. ఓ భాగీరథీమాయి, నీకై ఎంతో దూరము నుండి శ్రమించి వచ్చిన నీ పుత్రులము మమ్ము పునీతులను చేయుమమ్మా అని అందరి కొరకు ప్రార్థన చేసిరి. గంగామాత వారి యందు ప్రత్యక్షమై వారికి నమస్కరించింది. అంతలో అనేక మంది గుప్తముగా అచట ఉన్న మహాత్ములు, యోగులు అందరూ శ్రీపాదస్వామికి మాత్రము కనిపించున్నట్లు ప్రకటమై చేతులు జోడించి ఇట్లు ప్రార్థించిరి. అహో భగవంత, దీనదయాళ, కృపాసాగర, ఓ విశ్వరూప, శ్రీ దత్తప్రభు, ఈ రూపంలో మాకు దర్శనం అనుగ్రహించినావు. ధన్యులము స్వామి. అనసూయామాతను, అత్రి మహర్షిని అనుగ్రహించిన దత్తప్రభు, నిన్ను దర్శింపవలనన్నను నిన్ను అనుసరింపవలనన్నను సామాన్యులకు సాధ్యమా స్వామి? ఈ కాలమున నీ దర్శనము మహాదుర్లభము. ఈ కలియుగమునందు నీ కొరకు తపించుటకు సామర్థ్యం లేనివారైన దీనులకు సులభముగా అందుబాటులో ఉండుటకై ఇట్లీ రూపమున అవతరించినావా? కరుణాసాగర, నీ లీలలు అపారము. నీ నామమే మహామంత్రమై కలియుగమందలి భక్తులకు సన్మార్గమును, ముముక్షువులను మోక్షమును ప్రసాదించుగాక. సనక సనందనాదులు, ఆదిశేషుడు కూడా నీ మహిమను కీర్తించలేరు. మాకు కన్నుల విందు కలిగించిన ఈ రూపము వర్ణనాతీతమయ్యున్నది. మమ్ము ధన్యులను చేసితివి అని ప్రార్థనలు చేసిరి. శ్రీపాదస్వామి వారందరిపైనను కృపాదృష్టిని వర్షింపచేసి ఆనందసాగరంలో ఓలలాడించిరి. అందరికీ ఆశీర్వచనములు చేసి మరుక్షణములో శ్రీస్వామి వారక్కడ అదృశ్యమై ఋషికేశ్ క్షేత్రమునందు ప్రత్యక్షమైరి. ఋషికేశ్ శ్రీపాదస్వామి వారు హరిద్వార్ నుండి ఋషికేశ్ క్షేత్రమునకు చేరుకొని అచట ఒక సాధారణ యోగి వలె త్రివేణి ఘాట్ నందు గంగా స్నానం ఆచరించి ధ్యాననిష్టలో నిమగ్నులయ్యేరి. అటుగా వచ్చు పోవువారులందరూ 16 ఏండ్ల బాలయోగిని చూచి ఆయన అపూర్వ సౌందర్యమునకు ఆశ్చర్యపడిరి. కానీ వారికి ధ్యానభంగము కలిగించరాదని దూరం నుండియే నమస్కరించుకుని వెడలిపోయిరి. శ్రీస్వామి వారు మధ్యాహ్నం వేళయందు ఆశ్రమాలలో భిక్ష స్వీకరించి నివేదన గావించి తదుపరి సర్వజీవ ప్రీతికి కొంత భాగము సమర్పించి మిగిలింది తాము స్వీకరించరి. సన్యాసులు, సాధువులు భిక్షను అర్థించి తెచ్చి ఈ విధముగానే చేయవలెను. కరతల భిక్ష చేయువారు మాత్రము 3 ఇండ్లలో గాని 5 ఇండ్లలో గాని భిక్ష కోరి కరతలపున స్వీకరించి తక్కువగాని ఎక్కువగాని ఎప్పటికప్పుడు ఆత్మారాముని స్మరించి సమర్పణముగా స్వీకరించెదరు. మరల మరునాడు మధ్యాహ్న వేళయందు మాత్రమే భిక్ష చేసెదరు. కొందరు యాచించక ఉన్న చోటనే ఏది లభించిన అది ఏ దైవప్రసాదమని పూజించెదరు. ఎవరైనా తాము తినగా మిగిలింది
అంటే భుక్తశేషము పెట్టినను దైవప్రసాదముగా గ్రహించి స్వీకరించెదరు. వారే అవధూతలు. వారికి ఎంగిలి దోషం లేదు. గృహస్థులు సర్వసాధారణముగా దైవ నివేదన చేయు సమయంలో వండిన పదార్థములన్నీయూ ఒక విస్తరిలో వడ్డించి నివేదన చేయుదురు. తదుపరి ఆ నివేదించిన పదార్థములను అట్లే ఉంచి బ్రహ్మచారులు గాని సాధువులు సన్యాసులు ఎవరైనా భిక్షకు వచ్చిన వారికి సమర్పించుట అలవాటు. కొందరు గృహస్థులు అతిథికి పెట్టినట్లే తాము భోజనము చేయనని వ్రతము పూనుకొందరు. ఈ భిక్షా స్వీకారము కానీ భిక్షా ప్రధానమును గాని ఈశ్వర ప్రసాదితము ఈశ్వరార్పణముగానే జరిగినప్పుడు ఇరువురు ముక్తిని బడయగలరు. ఇది గృహస్థులు తెలియవలెను. బద్రీ క్షేత్రము. శ్రీపాదవల్లభులు హృషికేశ్లో అదృశ్యమై బద్రీ క్షేత్రమునందు నిలవగానే అచట ఎందరో అదృశ్య యోగులు వేలాది సంవత్సరములుగా అచట తపోనిష్టలో ఉన్నవారు సిద్ధాశ్రమవాసులు పూజ్యశ్రీ అచ్యుతానంద సరస్వతి స్వాముల వారు, వారి శిష్యులు పూజ్యశ్రీ సర్వేశ్వరానంద స్వామివారు, పూజ్యశ్రీ మహావతార్ బాబా, పూజ్యశ్రీ నిత్యానంద సరస్వతి స్వామి, పూజ్యశ్రీ నిరంజనానంద సరస్వతి స్వామి మరియు దత్త సాంప్రదాయకులు, నాద సాంప్రదాయకులు, అఘోర సాంప్రదాయకులు అయిన వారు ఎందరో ప్రకటమై ఇట్లు స్తుతించిరి. ఓ దత్త ప్రభు, దేవాదిదేవ, విశ్వకర్తవు విశ్వభోక్తవు, లీలా విశ్వంభరుడవు, ఏకమే వాద్వితీయం బ్రహ్మ అని చెప్పెదరు. కానీ నీ తత్వం ఎవరు ఎరుంగుదురు? కారణములన్నింటికీ మూల కారణమైన వాడవు. కార్యకారణ స్వరూపుడా, సకలాయుధర, ధర్మస్థాపక, యజ్ఞపురుష, యజ్ఞ ఫలప్రదాత, కలియుగావతార, హే శ్రీపాద శ్రీవల్లభ, కోటి చంద్ర ప్రభాభ సమాన, ఆశ్రితకర్మ బంధ విదూర, నీ సుందర సుకుమార మంగళకరములైన రూపమును మాకు దర్శింపచేసి కృతార్థులను చేసితివి. అత్రి అనసూయాగర్భ సంజాతుడవైన సమయమున నీవు షోడశ వర్షప్రాయుడవై షోడశ కళాప్రపూర్ణుడవై వారిని అలంకరించుటకు ఆ ప్రాయమునందే నీ రూపమును స్థిరపరిచితివి. అదే విధముగా ఈ కలియుగమునందున షోడశ వర్షప్రాయమున విరాగి రూపమున నీ తల్లిదండ్రులను విడిచి లోక కళ్యాణం ఒనరింప తరలివచ్చితివి. షోడశ కళా ప్రపూర్ణవై మా హృదిని అలంకరించుచున్నావు. ఈ రూపమునందు మార్పు లేకుండా ఇట్లే సంచరించదనని మాకు వాగ్దానము చేయమని ప్రార్థించిరి. మరియు నీవు సహస్ర శీర్షుడవు, సహస్రాక్షుడవు, సహస్రబాహుడవు, సహస్రపాదుడవు, యోగివి భోగివి నీవే. ఈ జగత్తులోని ఐశ్వర్యమంతయు నీదే. నీది కానిది ఏది ఈ విశ్వమందు లేదు. ఓ సర్వలోకారాధ్య, నీ సందర్శనమున మా తపస్సులు పూర్ణమైనవి, మా హృదయములు సంతృప్తి పొందినవి. మాయామయుడవు, మాయాతీతుడవు నీవే. త్రిగుణాత్మకుడవు, త్రిగుణాతీతుడవు నీవే. నీ దయారసము ఒక్క బిందువు లభించిన పాపుల జన్మలు పావనమగును. కేవలము దీనజనోద్ధరణకు కావలసిన విధంగా రూపధారణ చేయుట నీకే తగును దేవా. అద్వైతమై, అపూర్వమై, అద్వితీయమై, అమూల్యమై, అప్రమేయమై ప్రకాశించు నీ దివ్య తేజోమయ స్వరూపము సాకారమైనప్పుడు యోగులను కూడా మోహాంబుదిలో ముంచుచున్నది. నీ అనుగ్రహంతోనే నీ మహత్తును వాక్కులతో మేము స్తుతించగలుగుతున్నాము. నీవు ఎచ్చట కొలువుందువో అచట సకల తీర్థములు, సకల దేవతలు కొలువు తీరెదరు. సర్వాంతర్యామి అయిన నీవు భక్తులకు శ్రేయస్సును అనుగ్రహించటయే దీక్షగా పూనిన వాడవు. ఏకము అనేకము, గుణము నిర్గుణములే కాక గుణాతీతుడవై ఎవ్వరికీ అంతు తెలియని గుణములతో ప్రకాశిస్తున్నావు అని తనివి తీరా ప్రస్తుతించారు. బద్రీ క్షేత్రము భరతఖండపు సర్వశ్రేష్టమైన పుణ్యక్షేత్రముగా చెప్పబడింది. ఈ క్షేత్ర ప్రభావమున వర్ణనమున భారతము, హరివంశము, భాగవతము మున్నగు ఇతిహాసములందు విపులముగా వర్ణింపబడి ఉన్నది. భాగవతము దీనిని భరతఖండపు ఆధ్యాత్మిక రాజధానిగా పొగడబడింది. అక్కడకు చేరిన వారికి సహజముగా కోరికలపై విజయం లభించునని, క్షేత్రరాజమని, లక్ష్యసిద్ధికై బద్రీయాత్ర చేయుట ముఖ్యమని కొందరు తెలిపియున్నారు. అచట నారాయణుడే ఆదిదైవము.
ఇచ్చట గంగకు అలకనందయని పేరు. అందలి నిర్మల జలము అనేక ఔషధీలతలపై గుండా జాలువారి కొండలపై నుండి దుముకుచు కొన్ని చోట్ల వేగముగా ప్రవహించును. గంగా ప్రాదుర్భవ స్థానము శ్రీమన్నారాయణ్ణి పాదపద్మంలో కనుక ఇక్కడి గంగ నారాయణ్ణి పాదముల నుండి స్రవించుచు నిర్మల జలవాహినిగా మనకు దర్శనం ఇస్తున్నది. జగత్తునందు సర్వశ్రేష్టమైనదిగా పేరొందినది. సాక్షాత్ నారాయణ్ణి పాదోదకమని వ్యవహరింపబడుతున్నది. ప్రాచీన యుగముల నుండి ధ్రువుడు, పృథు మహారాజు, ప్రియవ్రత మహారాజు మొదలైన రాజులు, నారదాది మునులు, బ్రహ్మాది దేవతలు కూడా దర్శించి సేవించిన దివ్యక్షేత్రము ఈ బద్రి. అప్సర స్త్రీలు ఇంద్రుని ద్వారా ప్రేరేపింపబడి ఆ క్షేత్రమున నారాయణమునికి తపోభంగం ఉనరించలేకపోయిరి. వారికన్నా సౌందర్యవతి అయిన ఊర్వశి అను స్త్రీని నారాయణముని తన తొడ నుంచి సృష్టించి చూపగా దేవలోక అప్సరసులు సిగ్గుపడినారు. ఇంద్రుడు వచ్చి క్షమాపణ కోరగా అతనికి ఊర్వశిని బహుమానముగా ఇచ్చి పంపినాడు. అందువలన అచట పురుషునకు స్త్రీ పట్ల పుత్రికాభావము లేదా ఏ స్త్రీ అయినా తనకు తల్లి అను భావము కలుగుట వలన కామజయము కలుగును. కావున బద్రీక్షేత్ర దర్శనము అచట నివాసము చేయు జనులకు కామజయము తథ్యమని పురాణవాక్యం ఉన్నది. సాధకులకు తపస్సులకు కామజయమే మోక్షప్రాప్తికి ముఖ్య సాధనము కదా. అచటి నారాయణుడి మూర్తి చతుర్భుజములు కలిగి ఊర్ధ్వహస్తములందు శంఖ చక్రము ఉండును. అధోహస్తములు రెండు తొడలపై చిన్ముద్రతో యుండును. ఆయన పద్మాసనమందు ధ్యాననిష్టలో యుండును. ఆయన చుట్టూ నారదుడు, ఉద్ధవుడు, కుబేరుడు, లక్ష్మి, గణేశుడు దర్శనం ఇచ్చెదరు. అటువంటి నారాయణ్ణి శ్రీపాదస్వామి వారు విధి ప్రకారం దర్శనం చేసుకున్నారు. అదృశ్య యోగులందరూ శ్రీస్వామిని స్తుతించి వారి ఆశీస్సులు పొంది అంతర్ధానమైరి. అచ్చటనే నివసించు శ్రీ సదానంద బ్రహ్మచారి అనే సాధకుడు కొందరు సాధువులతోనూ శిష్యులతోనూ వచ్చి శ్రీపాదస్వామిని దర్శించి పాదాభివందనం ఆచరించిరి. శ్రీవారి ముఖమండలమున వెలుగు దివ్య తేజస్సును, వారి తపోమహిమ యొక్క ప్రకాశమును గుర్తించి ఆనందంతో నారాయణుడే స్వయంగా ఈ రూపంలో వచ్చినాడని జయ జయనాదములు చేసిరి. శ్రీస్వామిని ఉచితాసనమున కూర్చుండ చేసిన తరువాత ఇట్లు ప్రార్థించిరి. హే భగవాన్, తమ దర్శనం చేతనే నాకు దివ్యమైన ఆనందం కలుగుచున్నది. మా సాధనలు ప్రారంభ దశలోనే ఉన్నవి. తమరు దయతో మాకు మార్గదర్శనం చేయగలందులకై మీ పాదపద్మముల వద్ద శరణాగతి చేయుచున్నాము. శ్రీమత్పరం బ్రహ్మగురుం స్మరామి, శ్రీమత్పరం బ్రహ్మం గురు భజామి, శ్రీమత్పరం బ్రహ్మం గురువదామి, శ్రీమత్పరం బ్రహ్మం గురు నమామి. ఓ పరబ్రహ్మ గురుదేవా, నీ నామమే స్మరించదము, నీ పాదాలే భజించదము, నీ లీలల్నే చెప్పుకొందుము, నీకే నమస్కారములను అర్పించదము. నీవు తప్ప మమ్ము ఆదరించు పరమ గురువు లేరు అని స్తుతి చేసినాడు. ప్రభు, మానవుని యొక్క అవస్థలు వానియందు ధర్మమర్మములు చేయుదగు కర్మములు మాకు ఎరింగించి మమ్ము ధన్యులు చేయమని ప్రార్థించి అందరూ చేతులు జోడించిరి. శ్రీపాద శ్రీవల్లభుల మందహాసవదనులై మృదుమధుర కంఠముతో, సాధకులారా, మానవునికి 4 అవస్థలు: 1 బాల్యము, 2 కౌమారము, 3 యవ్వనము, 4 వార్ధక్యము అగునవి. 4 ఆశ్రమములు: 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థము, 3 వానప్రస్థము, 4 సన్యాసము అనునవి. 4 గురువులు: 1 తల్లి, 2 తండ్రి, 3 గురువు, 4 దైవం. అనుసరించాల్సిన 4 ధర్మములు: 1 సత్యం, 2 ధర్మం, 3 శాంతి, 4 ప్రేమ అనునవి. సాధించాల్సిన పురుషార్థాలు 4: 1 ధర్మము, 2 అర్థము, 3 కామ్యము, 4 మోక్షము. మానవుడై పుట్టిన ప్రతివాడు ఈ పురుషార్థములను సాధించవలను. అట్లు సాధించవలెనన్నచో 4 అవస్థలలోనూ, 4 ఆశ్రమాలలోనూ 4 ధర్మములు, వాటిని సకాలంలో ప్రబోధం చేసేటందుకు 4 గురువులను సహకరించెదరు. ఎట్లనగా, మొదటి గురువు తల్లియే. తల్లి బిడ్డకు పాలిచ్చి సాకుచు ఆటపాటల సమయం నుండియే నడక, మాట, తీరు, తెన్ను నేర్పుతుంది.
ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో, ఎవరిని ఏమని పిలవాలో అన్నీ నేర్పించుతుంది. శైశవ అవస్థ దాటి బాల్యావస్థలోకి వచ్చే సమయంలో చేయకూడని పనులు చెయ్యనివ్వక దండిస్తుంది. ప్రకృతిలోని సకల వస్తువులను పరిచయం చేస్తుంది. సత్యమును అభ్యసించే సమయం అనగా బాల్యదశలో ఉన్నది ఉన్నట్లుగా గ్రహిస్తారు. విద్యార్థి దశకు ఎదిగి ఉపనయనం జరిపించితే ఆ బాధ్యతలను తండ్రి రెండవ గురువుగా చేపట్టుట, విద్యాభ్యాసము, తోడి బాలులతో గాని పెద్దలతో గాని మసలు విధానము, లౌకిక ధార్మిక మార్గములను తెలుపుచుంటారు. దీనినే బ్రహ్మచర్యాశ్రమం అని తెలుపుతారు. వేద విద్యలు గాని, వృత్తి విద్యలు గాని, వ్యవసాయ పరిశ్రమలు గాని ఈ వ్యవస్థలోనే పట్టుబడాలి. శరీరము దారుఢ్యమునకు పెంచుకునే సమయం. దీనిని కౌమార దశ అంటారు. మానవుడు దాదాపుగా జీవితం యొక్క లక్ష్య సాధనకు లౌకికముగా కావలసిన విషయ పరిజ్ఞానాన్ని అధ్యయనం చేయు దశ. ఈ దశలో తండ్రి మరియు గురువులు అంటే పెద్దలు, తాతలు తమ వంతు సహకారాన్ని అందిస్తారు. ఈ దశలో సాధించబడేది ధర్మ మార్గంలో జీవితాన్ని నడుపుకోవాలనే సంకల్పం. అది బలంగా ఉంటే వాడు సన్మార్గం వైపునే పయనిస్తాడు, యవ్వన దశలో అడుగు పెడతాడు. అలా ధర్మాన్ని ఆధారం చేసుకుని అర్ధసంపదను పొంది మూడవ పురుషార్థ సాధనకై గృహస్థాశ్రమంను నిర్వహించవలసి వస్తోంది. ఈ ఆశ్రమంలోనే అసలు తాను పొందవలసినవి పొందుచూ కూడా తన జన్మ సార్థకం అయ్యేందుకు పనికి వచ్చే గురుబోధలు, మాతాపితరుల సేవ, అతిథి అభ్యాగతుల యందు ఆదరణ, బంధువర్గముతోడి సుహృద్భావము అలవర్చుకోవాలి. మూడవ పురుషార్థమైన కామ్యము అను పదానికి కొందరు శారీరక కామవికారమును తీర్చుకొనుట అని భావించెదరు. అది పొరపాటు. సాధించవలసిన పురుషార్థములు అనగా కష్టపడి మనస, వాచ, కర్మణ సాధనతో సాధించవలను. కానీ శారీరక కామము జంతువులకు కూడా సహజమే కదా. దానిని కష్టపడి సాధించేది ఏమున్నది? అది వికారము అన్నారు. దానిని విదిలించుకొని పురుషార్థాలను సాధించుకొనవలను. కామ్యము అను పురుషార్థము ద్వారా శరీర దారుఢ్యము తగ్గకముందే జీవుడు చివరి పురుషార్థమైన మోక్షమును అంటే ఆత్మజ్ఞానమును దానిని కోరి తెలుసుకొనుట. ఆ మార్గమును పెద్దలు, గురువుల వద్ద చేరి శ్రవణం చేసి సంసారం నందు ఉండియే నిరంతరము దానికి అంటుకొనకుండా ప్రవర్తించగలుగుటయే కామ్య విద్య. ఈ విద్య ఆధ్యాత్మిక గురువుల వద్ద గృహస్థుగానే నేర్వవలెను. నదులన్నీయూ ప్రవహించుచు ప్రకృతికి సహకరించుచు చివరకు సాగరమందు కలిసి శాంతి నొందునట్లు మానవుడు దైవమును గుర్తించుటకు ప్రయత్నించవలను. సంసార బాధ్యతలను సంపూర్ణముగా నిర్వహించుచూనే మనసు ద్వారా వానప్రస్థానము తలంచవలను. అనురాగముతోగాక విరాగముతో సంసారమును కొంతకాలము నడుపుచు తదుపరి వానప్రస్థుడైన తర్వాత కొంతకాలము సన్యాసమును మనస్సుతో భావించుచు పరిపక్వ దశను పొందవలను. పూర్తిగా సంసార భారమును భగవంతునిపై వదులుటకు ఆ స్థితిని ధృతిని పొందినప్పుడు సన్యాసమును స్వీకరించుట ఉత్తమ మార్గము. ఇది క్రమ పద్ధతి. అట్లుగాక బ్రహ్మచర్యం నుండి సన్యాసం స్వీకరించవలనన్నచో సద్గురువుల కృపాకటాక్షములన సేవ ద్వారా పొందవలను. పుష్కర కాలము పైన పరీక్షించిగాని గురువుల సన్యాస దీక్షలు ఇవ్వరు. ఏలననగా శిష్యులు పతనం కాకూడదనియే వారి సంకల్పం. శిష్యులను స్వీకరించుటయు, వారికి సమయోచిత బోధలు చేయుటయు, వారి మానసిక స్థితిని నిరంతరము కనిపెట్టుటయు గురువుల బాధ్యతయై ఉండును. ఆ స్థితిలో వారి భారమంతయు దైవంపైనే ఉంచి చరించవలను. సాధకులారా, సాధన మార్గము చాలా కఠినమైనది. ఎంతో నిగ్రహశక్తితో ముందుకు సాగవలను. తల్లి, తండ్రి, గురువు, దైవము మన జన్మను సార్థకం చేసుకొనుటకి విధంగా ఉపయోగపడుచున్నారు. కావున వారిని ఎల్లప్పుడూ మరువరాదు. శరీరానికి గల 4 అవస్థలను తెలిసి ఏ అవస్థలో దేనిని సాధన చేయవలనో తెలిపితిని కదా. అట్లు చేయుట ఉత్తమ సాధకుల లక్షణము. అందరికీ శుభము చేకూరునుగాక. సాధనలో అందరూ ముందుకు పోతూ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశీర్వదించారు. శ్రీవారి ప్రబోధము విని తాము ఎంతో కాలంగా ఈ క్షేత్రంలో నివసించి ఈ క్షేత్రనాయకుడైన బద్రీనారాయణ్ణి సేవించినందులకు గాను ఈ దివ్య స్వరూపుని దర్శనము,
ప్రబోధము లభించింది అని భావించి చేతులు జోడించి మహాత్మా ధన్యులమైనాము. ఎవరి కృప వల్ల యోగము యోగ సామ్రాజ్యము సిద్ధిస్తుందో వారే మాకు ఈ హితములను తెల్పడం మహద్భాగ్యం అని అనేక స్థాయిల్లోనున్న సాధకులు అందరూ శ్రీస్వామి వారికి మొక్కి, స్వామి తమ ద్వారా విన్న ఈ పరమసత్యాలు మాకు ఎంతో ఉపకరించినవి. రేపు కూడా మా యందు దయతో మరికొన్ని విషయాలు బోధించమని కోరినారు. శ్రీస్వామి అంగీకరించారు. ఆ సాధకులందరూ శ్రీస్వామి వారికి భిక్ష సమర్పించి ధన్యులైనారు. మరునాడు శ్రీస్వామివారు స్నానానుష్ఠానములను పూర్తి చేసుకుని దైవదర్శనం చేయు సందర్భంలో తొలి రోజున శ్రీస్వామి బోధలను విన్న సాధకులే కాక మరికొంతమంది సాధకులు యాత్రికులను కూడా అక్కడకు చేరి ఉండేరి. శ్రీపాదస్వామివారి రాకకై వేచియున్న సదానంద బ్రహ్మచారి శ్రీ స్వామివారిని సద్గురువుగా మానసికంగా వరించుకున్నారు. అందుచేత శ్రీస్వామివారికి పాదపూజ చేయవలనని తగు సామాగ్రి అంతయు అమర్చుకొని నిరీక్షిస్తూ ఉన్నారు. శ్రీపాదస్వామి వారి వద్దకు చేరి చేతులు జోడించి ప్రార్థనపూర్వకంగా సత్సంగ సమావేశం వద్దకు స్వాగతించి తోడ్కొని వచ్చి ఉచితాసనమున కూర్చుండ చేసెను. అందరూ సాష్టాంగ వందనములు ఆచరించిరి. తదుపరి శ్రీస్వామివారి అనుమతితో సదానందుడు శ్రీపాదుల వారికి యథావిధిన పాదపూజను నిర్వహించి ప్రార్థించెను. గురువరేణ్య, చిరుప్రాయమందే తమరు మాకు మార్గదర్శనం చేసి అనేక విషయాలను బోధించారు. మా ధ్యేయమూర్తి తమరే. సాధనలోని మర్మాలు మరికొన్నింటిని మాకు తెలిపి మమ్ము ఉద్ధరించుటకు తమరే సమర్థులు అని కొనియాడి తన వేడుకోలను విన్నవించెను. సాధకులందరూ శ్రీస్వామివారి వాగామృతమును గ్రోలుటకు ఎంతో కుతూహలంతో వేచియుండటను గమనించినారు. వారిని ఉద్దేశించి శ్రీస్వామి ఇట్లు బోధించిరి. సాధకులారా, నిన్నటి రోజున మానవుడు వివిధ దశల్లో సాధించవలసిన 4 పురుషార్థములను వివరముగా తెలుసుకున్నారు. ఆ 4ంటిలో ధర్మ అర్థ కామ్యములను ప్రేయస్సులని, చివరిదైన మోక్షమును శ్రేయస్సు అని వ్యాఖ్యానకర్తలు చెప్పెదరు. ప్రేయస్సులు అనగా ప్రకృతి ప్రేరణల చేత వాని యందు ప్రీతి కలిగి ఆచరించుట. శ్రేయస్సు అనగా పూర్వపుణ్య విశేషము చేత జీవునకు శ్రేయోమార్గమునందు అభిలాష కలుగుట. మానవ జన్మమున పొందిన ప్రతి జీవుడు తాను అనేకమైన జీవ జంతు రూపములు ధరించి చివరికి పుణ్య విశేషము చేతనే ఉత్తమమైన మానవ జన్మను పొందినానని తెలుసుకొనవలను. అట్లు తెలుసుకున్న తదుపరి ఈ జన్మ ముగియు లోపున మోక్షమును సాధించవలనని శాస్త్ర ప్రబోధము. మోక్ష మార్గము వైపునకు మానవ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఆ స్థితిని ముముక్షత్వము అంటారు. దీనికి పునాది బలంగా ఉండాలి. అందుకు సాధకుడు సాధించవలసిన సాధన సంపదను సాధనా చతుష్టయము అని 4 విధములుగా సూచించారు. 1. నిత్యానిత్య వస్తు వివేకము అంటే నిశ్చయము. 2. ఇహాముత్ర ఫలభోగ విరాగము అంటే వైరాగ్యము. 3. సమాధి షట్క సంపద. 4. ముముక్షత్వము. జీవుడు ఉద్ధరింపబడాలి అను తలంపు కలగడమే వివేకము ద్వారానే కలుగుతుంది. కార్యాచరణను పూర్తిగా మెలకువతో వివేకముతో చేయుట. అది ఎట్లనగా అప్పటి వరకు తన చేత సంపాదింపబడిన సంపద నిత్యమా అనిత్యమా అను ప్రశ్నను కలగవలను. అనిత్యమని తేలిన మరుక్షణం దానియందు ఇష్టత పోవును. కనుక వివేకం కలిగిన తోడనే వైరాగ్యం అనే 2వ సోపానము అధిగమించును. ఇవి యహలోక పరలోక భోగములయందు విరక్తి కలుగుట ద్వారా సంభవించును. ఈ స్థితి కలుగుటకుగాను శమ దమాది షట్క సంపదను సంపాదించాలి. 1 శమము, 2 దమము, 3 ఉపరతి, 4 తితీక్ష, 5 శ్రద్ధ, 6 సమాధానం అనునవి. 1 శమము అంతరింద్రియ నిగ్రహము అనగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములు అనుబడు అంతఃకరణ చతుష్టయమును ఇతర విషయ చింతనము చేయనీయకుండా నిరోధించి భగవద్విషయములందు ప్రవర్తింపచేయుట. ఇది పూనికతో చేయు ప్రక్రియ. మనస్సు పైన ఆధిపత్యము వహింప కలుగుట. దమము అనగా పంచకర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియములపై ఆధిపత్యమును సాధించుట. పంచకర్మేంద్రియములు అనగా వాక్కు, పాణి, పాద, పాయువు, ఉపస్థలు. పంచయజ్ఞేంద్రియాలు అనగా త్వక్కు అంటే చర్మం,
చక్షు అంటే కళ్ళు, శ్రోత్ర అంటే చెవులు, జిహ్వ అంటే నాలుక, ఆఘ్రాణ అంటే ముక్కు, అన్నీ కలిసి 10 ఇంద్రియములు. వీనిని నిగ్రహించుట అనగా వీనిని అనుచిత కార్యాలకు ఉపయోగించక జాగ్రత్త వహించుట. ఏలననగా ఈ దశేంద్రియములు మనసు యొక్క ఆధీనంలో ఉండును. మనసు గనక స్వాధీనం మందు ఉన్నచో ఈ దమమును సాధించుట సులభమే. 3. ఉపరతి. చిత్తమునందు యథార్థ జ్ఞానమును పొంది మొదటి శమ దమముల ద్వారా సంపాదించిన లబ్ధి శాశ్వత వస్తువుపై ధ్యానము నిల్పుట. తద్వారా పొందే శాంతిని ఉపరతి అని సంబోధిస్తారు. 4. తితీక్షి అంటే ఓర్పు. శీతోష్ణములు, సుఖదుఖములు, ఆకలి దప్పులు, ఆశా నిరాశలు, వీటిని ద్వంద్వములు అంటారు. ఈ ద్వంద్వాల లక్షణములు తెలుసుకొని వాని చేత బాధింపబడక ఓర్పు కలిగి ఉండుట. తాను సాధించవలసిన దానిని ఎంత కష్టమైనా వదలకూడదని ఇష్టముతో కూడిన ధైర్యము వహించి సాధించుట. 5. శ్రద్ధ. గురూపదేశమనే పరమాత్మ యొక్క వాణిగా భావించాలి. గురువాక్యము, భగవద్వాక్యము వేరు కాదని నమ్మకం ద్వారానే గురువునే భగవంతుడనే భావించి సేవించుటే స్వభావముగా పొందుటయే శ్రద్ధ అని పిలువబడును. స్వభావం నుండి శ్రద్ధ బయల్పడును. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని శ్రీ గీతాచార్యుల వారి ఉద్బోధ అందరికీ తెలుసు కదా. శ్రద్ధ కలిగి గురుసేవ చేసేవానికి భగవంతుడు గురు రూపంలో తన సేవలు అందుకుంటున్నట్లు అనుభవం లభిస్తుంది. ఇది 5వ సంపద. 6. సమాధానము. సాధనలో పూర్ణత్వము పొందు సమయమున ఈ సృష్టి అంతటికిన్ని ఆధారమైన దివ్యత్వము యొక్క సంస్పర్శము చేత కలుగు తృప్తి. ఇప్పుడు చెప్పబడిన 6 విధముల సాధనా చతుష్టయంలో 3వ సోపానం. ఇవన్నీ సాధించుటకు ఒక లక్ష్యమును దృష్టియందు ఉంచుకున్నా గాని పురుష ప్రయత్నమున ముందుకు సాగలేము. ఆ లక్ష్యమే ముముక్షత్వము అనగా మోక్షమును పొందవలనని ఆసక్తి. మోక్షం అనగా జన్మరాహిత్యము, చ్యుతి లేనిది. మానవ జన్మ లక్ష్యము ఇదియే. దీనిని సాధన ద్వారా సాధించవలను. మానవ జన్మను పొందిన జీవునకు ఒకటే కర్తవ్యము, అదియే మోక్షమును పొందుట. ఆ లక్ష్య సాధనకు మాత్రమే మానవ జన్మ లభించినది. అందుచేత ప్రతి మానవుడు వివేక వైరాగ్యముల ద్వారా దేహం ఉండగానే సాధన చేసి తరించవలెను అని వారి అందరికీ ప్రబోధించిరి. వారిలో నిజమైన సాధకులకు తమ స్మరణతో ఆటంకములు తొలగిపోవునని వాగ్దానం చేసిరి. అందరూ సద్గురు మహారాజ్ కీ జై అని జై జయనాదములు చేసినారు. శ్రీపాదస్వామి ఆ భక్తులు సమర్పించిన ఫలాహారమును స్వీకరించి అచ్చటి నుండి కేదార్నాథ్ చేరిరి. కేదార క్షేత్రంలో శ్రీపాదవల్లభులు కేదారేశ్వరుని దర్శించిరి. ఒక సామాన్య సాధకుని వలె నమస్కరించిరి. అచట అనేక మంది సాధకులు, యోగులు వారి దివ్యత్వమును వారి ముఖమండలం చూచి గుర్తించి వారు కారణజన్ములని, కొందరు సాక్షాత్తు యోగి సార్వభౌములని కొందరు భావించినారు. ఎంతమంది వారిని ఒకేసారి దర్శించినను వారి ఆజ్ఞ అయితేనే నోరు విప్పి కీర్తించగలరు. వారి దివ్య సంకల్పంతో మాత్రమే ఏదైనా జరుగునని విషయాన్ని యోగులు అవగతం చేసుకుని మంత్రముగ్ధుల వలె ఆత్మలోనే మహదానందం పొందుచు పరవశించి నిలిచి ఉన్నారు. కన్నులతోనే శ్రీవారి దివ్య రూపాన్ని ఆస్వాదిస్తున్నారు. పరమశివునే పరమ దైవముగా భావించి అనేక వేల సంవత్సరాల నుండి సాధన చేస్తూ అచటనే నివసించుచున్న సిద్ధయోగి అఘోర సాంప్రదాయకుడు కూడా శ్రీస్వామిని దర్శించుకున్నారు. వారు ఇట్లు పలికిరి: ఓ స్వామి బాలయోగి, ఏమీ నీ నటన! నీవు కాశీక్షేత్రంలో విశ్వేశ్వరుని దర్శించినప్పుడు మీ ఇరువురు ఆలింగనం ఉనర్చుకొనుటకు నేను దర్శించగలిగాను. అప్పుడే కేదారేశ్వరుడు నీవు ఇక్కడికి వస్తావని చెప్పాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా అంటూ ఉండగా అతని ఆకారం చూచి పిచ్చివాడని అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.
శ్రీస్వామి ఆయనను దీవించారు. సాధకులైన వారు మాత్రం శ్రీ వల్లభునకు పాదాభివందనం చేస్తున్నారు. శ్రీపాదస్వామి ప్రసన్నులై అందరిపైన తమ అమృత దృష్టిని సారించారు. సాధక యోగులు శ్రీస్వామి వారిని ఒకానొక ఉచితాసనంపై ఆసీనులను చేసి తదుపరి ఇలా ప్రార్థించారు. స్వామి, చిరుప్రాయముందే ఇట్లు వైరాగ్యమును బూని తీర్థయాత్రలు చేయుచున్నారు. తమరి స్థితి ఎంతో గొప్పదని తమ ముఖమండలం చుట్టూ విరాజిల్లుతున్న తేజోవలయము తెలుపుచున్నది. మహాత్మా, తమకు ఏమీ అభ్యంతరం లేకపోతే తమ సంకల్పమును తెలుపండి అని ప్రార్థించిరి. శ్రీస్వామివారు మా గురువుల ఆదేశంతో తీర్థాటనం చేయు సంకల్పంతో వచ్చి ఉన్నామని అర్ధోక్తిగా పలికిరి. అప్పుడు వారందరూ, స్వామి, మా సాధనలోని లోపాలను సరిచేసి మార్గదర్శనము చేయగలందులకై యోగిరాజైన మిమ్ము శరణు వేడుచున్నాము. ఓ పరబ్రహ్మస్వరూప, జ్ఞానసాగర, కృపానిధి, మాకు అవసరమగు జ్ఞానమును బోధించి శాంతిని ప్రసాదించి పరమ లక్ష్యమును తెలిపి గమ్యమును చేర్చు భారము మీదే అని ప్రార్థించిరి. అంతలో అఘోరీ సాంప్రదాయ యోగిగారు పరుగు పరుగును వచ్చి, సాధువులారా, గట్టిగా పట్టుకోండి, లేకుంటే ఈ మహత్తరమైన ఉపాధి దొరికేది కాదు అంటూనే నిమిషంలో పరిగెత్తిపోయినాడు. అందరూ కొంత అర్థమైనట్లు కొంత అర్థం కానట్లు భావిస్తున్నారు. శ్రీస్వామి మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉన్నారు. సంకల్పసిద్ధులు కార్యకారణ స్వరూపులు అయిన స్వామివారు వారందరినీ దయాదృష్టితో వీక్షిస్తూ, సాధకులారా, పరబ్రహ్మ నిత్యమై నాశరహితమై సర్వశక్తిమంతమై యుండి చైతన్య ఆనందముల సంఘటితమైనదిగాను ఉన్నది. దాని స్వభావము మొదట పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారములు అను అష్టవిధ ప్రకృతులుగా ఏర్పడబడినవి. ఈ భౌతిక స్వభావము నుండి 24 తత్వములు ఏర్పడి జగత్తుగా పరిణామం పొందినవి. సృష్టికంతకు గర్భమైన ప్రకృతియందు చైతన్యమను పరమాత్మ బీజం ఉంచబడింది. జీవరాశుల సృష్టి అంతయును జీవుల యొక్క కర్మలను అనుసరించి ఉద్భవించి అంతమున ప్రకృతియందే లయమగును. ఈ సృష్టి అంతయు త్రిగుణాత్మకమైనదే. అందరి వ్యక్తిగత ఆత్మలను పరమాత్మ యొక్క అభిన్న భాగములే. అగ్ని నుండి విడువడిన అగ్నికణము కూడా అగ్నియే అయినట్లు జీవాత్మ పరమాత్మ ఒక్కటే. దీనిని సమిష్టి విజ్ఞాన దృష్టితో తెలియవలను. సమిష్టి విజ్ఞానము, సమిష్టి అహంకారము, సమిష్టి మనసు, ఈ మూడు ఒకే అంతఃకరణ యొక్క 3 రూపాలు. మనసు, బుద్ధి, వాక్కులకు అందనిది పరమాత్మ. ఆయనను ప్రకృతి యొక్క ఉనికి వల్లనే పరమాత్మను రుజువుపరుచుకోవలను. దృశ్యం పేరు ద్రష్ట వేరు అను భావనను దూరం చేసుకోవలను. అప్పుడు జ్ఞాత, జ్ఞేయము, చైతన్యము, పదార్థము అను ద్వంద్వభావము పోవును. బుద్ధితో విషయమును గ్రహించిన దానిని అనుభవపూర్వకంగా తెలుసుకొనుటకు ఆచరణలో పెట్టుట ముఖ్యము. ఇట్లు ఆచరణలో పెట్టగానే జీవితం పూర్తిగా మారిపోవును. ఇది అనుభవైక వేద్యము. ఇది యోగ శరీరం ద్వారా మనసులకు ఇచ్చు శిక్షణ. యోగము భౌతిక శరీరమును బలిష్టముగా పటిష్టముగా చెయ్యును, మనసును ఏకాగ్రము చెయ్యును. ఆ స్థితిలో యోగము యొక్క పరమావధి అయిన సమాధిని పొందుటకు మనస్సు ఆటంకం కాకుండును. భ్రమలన్నీయు వృత్తులన్నీయు శమించును. ఈ స్థితిని పొందినవాడు జీవిత లక్ష్యమును పొందినట్లే. ఆ స్థితి యందు దివ్యచక్షువులతో ఈశ్వరుడే క్రియాశక్తిగాను చైతన్యమునుగాను గుర్తించగలుగుతూ అంతయు పరమాత్మస్వరూపంగా దర్శనం లభించి నిజానందం, బ్రహ్మానందం, పరమానందము పొందగలరు. ఇట్లు వచించుచుండగా విని వారంతా నిజానంద స్థితిని పొంది ఉండగా శ్రీపాదస్వామివారు అచట్ నుండి అదృశ్యులైరి అని శ్రీ బాబాగారు చెప్పగా అందరూ శ్రీవల్లభస్వామి వారికి జయములని పలికినాము. జగద్గురువైన శ్రీపాదస్వామి వారి తీర్థాటనమును మనోనేత్రంతో తిలకించే శ్రీ విఠల్ బాబా వారు ప్రవచనం చేస్తున్నంతసేపును ఆయా క్షేత్రములు వారు దర్శించుకుని వచ్చినవే. కావున
పరవశంతో తిరిగి వాటిని దర్శించగలిగినందుకు సంతోషంతో విషయాలను వివరించినారు. ఒకసారి శ్రీ బాబాజీ గారితో పాటుగా భక్త బృందం 55 మందిని 1998 ఏప్రిల్ నెలలో ఉత్తర హిందూ దేశ క్షేత్రయాత్రకు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళినారు. కావున ఆ యాత్రల గురించి వింటూ ఉంటే నేను మానసికంగా ఆ క్షేత్రాలను దర్శించుకున్నాను. ఆ మహాపుణ్యక్షేత్రాలు దర్శించడమే కాక వాటి పేరు ఉచ్చరించిన పుణ్యమే, కానీ దర్శనం కన్నా భక్తి ముఖ్యం అంటారు శ్రీ బాబా గారు. జై గురుదత్త. ఇది 6వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః.